ఆంధ్రాలో ఇప్పుడు హాట్ టాపిక్ వక్ఫ్ బోర్డ్ని డిజాల్వ్ చేయడం. అసలు ఇష్యూ ఏంటి? వైఎస్ఆర్సీపీ టైంలో ఉన్న వక్ఫ్ బోర్డ్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు డిజాల్వ్ చేస్తోంది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వక్ఫ్ అంటే రిలీజియస్ పర్పస్కి కానీ చారిటీ పర్పస్కి కానీ దేవుడికి ఇచ్చే ప్రాపర్టీని వక్ఫ్ అంటారు. నా లీగల్ టర్మ్స్లో చూసుకుంటే ఇస్లాం మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు దేవుడికి కానీ చారిటీకి కానీ ఇచ్చే పర్మనెంట్ డొనేషనే వక్ఫ్. వక్ఫ్ కింద ఇల్లు, షేర్స్, బుక్స్ ఇలా ఏదైనా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన వాటిని ఎడ్యుకేషనల్ పర్పస్కి, మాస్కులకి, గ్రేవ్ యార్డ్స్కి, షెల్టర్ హోమ్స్కి, మెడిసిన్స్కి వాడుతూ ఉంటారు. కానీ వక్ఫ్ని ముస్లిమ్స్ మాత్రమే ఇవ్వగలరు అండ్ 18 అబోవ్ ఉంటేనే ఇవ్వగలరు. సో సింపుల్గా వక్ఫ్ అంటే ఇది. దీనికి ఒక బోర్డు ఎందుకు? ఎన్నో ఏళ్ళగా ఎంతోమంది వక్ఫ్ బోర్డ్కి డొనేషన్స్ చేసుకుంటూ వచ్చారు. మరి ఆ ప్రాపర్టీస్ని సరిగ్గా వాడుతున్నారా లేదంటే మిస్యూజ్ చేస్తున్నారా అని మానిటర్ చేయడానికి ఒకళ్ళు ఉండాలి కదా. అలా మానిటర్ చేయడానికి ఏర్పాటు చేసిందే వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ యాక్ట్ 1954లో వచ్చింది. దీన్ని మేనేజ్ చేయడానికి లోకల్గా ముతావలి అని ఉంటారు. ముతావలి అంటే కేర్ టేకర్స్. నా వక్ఫ్ బోర్డ్ కింద ఉన్న ఏ ప్రాపర్టీ మీద వక్ఫ్ బోర్డ్ మెంబర్స్కి ఎటువంటి అధికారం ఉండదు. వాళ్ళు కేవలం కేర్ టేకర్స్ కింద మాత్రమే వ్యవహరిస్తారు. నా ఆంధ్ర గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ని ఎందుకు డిజాల్వ్ చేసింది? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ని నోటీస్ చేసింది. అందుకే వక్ఫ్ బోర్డ్ని డిజాల్వ్ చేసింది. ఇప్పుడున్న వక్ఫ్ బోర్డులో కేవలం అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ మాత్రమే పనిచేస్తున్నారు. ఎలక్టెడ్ మెంబర్స్కి ఎటువంటి పవర్స్ లేవు. మంచి గవర్నెన్స్, వక్ఫ్ బోర్డ్ కింద ఉండే ప్రాపర్టీస్ని సరిగ్గా మెయింటైన్ చేయడం గోల్స్ కింద పెట్టుకుని కొత్త వక్ఫ్ బోర్డ్ని ఫామ్ చేస్తారు. వీటిల్లో ఇర్రెగ్యులారిటీస్ కనిపించడం వల్ల, బోర్డ్ మెంబర్స్ని అపాయింట్ చేయడంలో ఇర్రెగ్యులారిటీస్ కనిపించడం వల్లే జియో 47ని కూటమి ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది.